భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెడుచున్నాను. రక్షించబడ్డావా? దేవుని రక్షణ నీకున్నదా? ఎంతమంది ఈ రోజున దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు ఉన్నారు? దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాల కొరకే ఎక్కువ మంది కనిపెడుతూ ఉన్నారు కానీ, దీవెనల కొరకే ఎక్కువ మంది కనిపెడుతూ ఉన్నారు కానీ, ఆయన అనుగ్రహించే శ్రేష్టమైన రక్షణ కొరకు ఎవరు కూడా ఎదురు చూడటం లేదు, కనిపెట్టడం లేదు. రక్షణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. రక్షణ కొరకు మనము కనిపెట్టాలి. అది శ్రేష్టమైనది, అది విలువైనది. రక్షణ అనేటువంటిది లేకపోతే దేవుణ్ణి మీరు చూడలేరు. ఆయన ఆశ నీవు రక్షించబడాలి. రక్షించబడిన దయచేసి దేవుని యొక్క రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఎంతకాలం టైం వేస్ట్ చేస్తారు? ఎంతకాలము లోక ఆశలకు లోనైపోతారు? ఇంకెంతకాలము దేవునికి దూరంగా ఉంటారు, చెడు స్నేహాలు కలిగి ఉంటారు? దయచేసి రక్షించబడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తెలియపరుస్తున్నటువంటి మాట, దయచేసి ఆయన కలుగు చేసేటువంటి ఈ రక్షణ కొరకు నీవు కనిపెట్టు. దయచేసి కనిపెట్టు, ఆశగా ఎదురు చూడు. దేవుడు ఆ రక్షణ నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా.